హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ అండ్ నవ్య ఫర్ ఎవర్. ఇవాళ వీడియో ఏంటంటే నేను చెప్తా నేను చెప్తా ఓకే చెప్పు. మేము ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒకసారి కూడా కెమెరా ముందుకు వచ్చి వీడియో చేయలేదు. సో వై నాట్ టుడే అని చెప్పి ఈరోజు చేస్తున్నాము. ఊరికి కెమెరా ముందు కూర్చొని ఏం మాట్లాడతాం, అందుకని ఈ 1 year, సో బై దిస్ మార్చ్ వి విల్ బీ 1 year. సో ఈ 1 year ఆఫ్ టుగెదర్నెస్లో కొన్ని మెమరీస్ ఉంటాయి కదా, అవి సంతోష్కి గుర్తున్నాయా లేవా అని చెప్పి నేను కొన్ని క్వశ్చన్స్ లిస్ట్ అవుట్ చేశాను. అవి తనకు కూడా చూపించలేదు, ఇప్పుడే కెమెరా ముందు ఫేస్ చేస్తున్నాడు. సో చూద్దాం ఎంత మాత్రం గుర్తుంటాయి అనేది. రెడీయా? ఆల్వేస్ రెడీ. వెన్ డిడ్ వి మీట్ ఫర్ ది ఫస్ట్ టైం? అంటే నాకు డేట్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కేఫ్ కాఫీ డే రోజా? ఫస్ట్ టైం. అది తూచి పెళ్లి చూపులు. అవి డేట్ కావాలి, గుర్తులేదా? గుర్తు పెట్టుకోవా? గుర్తుంది. November 18th. అంతేనా? ఓకే. అంటే నేను సంగీత్లో 1-2 సార్లు ఆ డేట్ మెన్షన్ చేశాను, అది గుర్తుపెట్టుకున్నాడు. ఒక పాయింట్ వచ్చింది మీకు. ఎస్. వాట్ ఈజ్ మై శారీ కలర్ ఇన్ అవర్ అఫీషియల్ పెళ్లి చూపులు? అవన్నీ ఈజీ అబ్బా గుర్తుపెట్టుకోవడం. నాకు నీకు కావాలి డేట్ కూడా చెప్తాను నేను. వద్దులే డేట్ వద్దు. డేట్ చెప్పు. 2nd or 3rd January. ఓకే, శారీ కలర్ అయితే గ్రీన్. ఓకే, కరెక్టే కదా? ఆ ఫోటో అటాచ్ చేద్దాం ఇక్కడ. ఓకే, డేట్ చెప్పు. విజయ్, ఐ థింక్ Jan 2nd or 3rd రా. ఆ రోజు ఒక ఫెస్టివల్ కూడా ఉంది. 3rd. 2nd Jan 2nd, ద వెరీ నెక్స్ట్ డే ఆఫ్ న్యూ ఇయర్. ఓకే, ఇది ఈజీగానే చెప్పేస్తావా? 2 points, కానీ డేట్ సరిగ్గా చెప్పలేదు కాబట్టి పాయింట్. అది నీ క్వశ్చన్ లేదు కాబట్టి అవన్నీ నాకు అనవసరం. డేట్ చెప్తాను, ముందే కమిట్ అయ్యావు కదా. నేనే కమిట్ అవ్వలేదు. కమిట్ అయ్యావు, డేట్ కూడా చెప్తా కావాలి. అవ్వలేదు. సో ఈ క్వశ్చన్ కి -1 2 points. 2 points. 2 points -1. 2 -1. ఓకే, నువ్వే కమిట్ అయ్యావు కదా, అందుకే ఎక్స్ట్రా వాడుకోండి. ఇది ఈజీగానే చెప్పేస్తావు అనుకుంటా. ఎన్ని క్వశ్చన్లు మొత్తం? 5 రాసా? యాక్చువల్లీ 3 రాయమన్నాను. సో ఓకే, నేను ఫస్ట్ మండీని ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను? ఆబ్వియస్లీ పెళ్ళయ్యాక మనమే తీసుకెళ్ళాం, నాస్ మంది. నేను ఫస్ట్ టైం నా పెళ్ళైన తర్వాతే మంది ఎక్స్పీరియన్స్ చేశాను. బాగుందా లేదా? బాగుంది. నచ్చిందా లేదా? నచ్చింది. సెకండ్ టైం బాగా. Oh my god. ఓకే, సో 2 points for you. 3. 2. సరే, ఏం చేస్తామండి పెళ్ళాం మాట వినకుండా. When did you give me the first chocolate? ఓకే, ఐ థింక్ పెళ్ళి షాపింగ్కో ఎంగేజ్మెంట్ షాపింగ్కో వచ్చినప్పుడు, ఎంగేజ్మెంట్ షాపింగ్కే ఫస్ట్ టైం నీకు గోల్డ్ తీసుకుందాం అనుకున్నప్పుడు చాక్లెట్స్ తీసుకొని వచ్చా నీకోసం, నాకు గుర్తున్నంత వరకు అయితే. షూరా? అమ్మో, పెళ్లి చూపుల రోజుల్లో ఇవ్వలేదు దానికి. చెప్పారు నేను కమిట్ చేయడానికి అంతే. పెళ్లి చూపు అదే ఆ రోజు నేను నిన్ను ఎక్కించుకోవడానికి వచ్చినప్పుడు చాక్లెట్స్ తీసుకొని వచ్చాను నీకోసం. అదే ఇప్పుడు పెళ్లి షాపింగ్, ఎంగేజ్మెంట్ షాపింగ్. ఎంగేజ్మెంట్ షాపింగ్ బతికిపోయా. అంతద్దు. ఓకే, ఇప్పటికీ నాకు 3 points వచ్చాయి. లాస్ట్ క్వశ్చన్. అంటే ఇంకొక 2 questions కూడా నేను
ఎక్స్ట్రా పెట్టాను. ఓకే. ఇఫ్ టైమ్ పర్మిట్స్ వీ కెన్ డూ దట్ అని. వెన్ డిడ్ ఐ ప్రపోజ్ యూ ద ఫస్ట్ టైం? ఇప్పుడు ప్రపోజ్ అంటే డేట్ అక్కర్లేదు నాకు. డేట్ వద్దు, ప్రపోజ్ ఐ అంటే లవ్ యూ అని నువ్వు చెప్పుకుంటూ వచ్చావు, బట్ నేను చెప్పలేదు. ఒకసారి చెప్పాను నేను. అట్లీస్ట్ అది ఏ ఈవెంట్ అయినా చెప్పు. ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాక నేను నీకు ప్రపోజ్ చేశాను, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు. చెప్పలేదు. చెప్పలేదు. అయితే నీకు సంగీత్ రోజు చెప్పలేదు. అప్పుడు నువ్వు అంటూ ఉండేవాడివి, నేను చెప్తున్నా కానీ నువ్వు చెప్పవేంటి అని. ఓకే. అదే సంగీత్ కంటే ముందు ఒకసారి చెప్పినట్టున్నా. అంటే నాకు 2 ఈవెంట్స్ ఉంది. నాకు కరెక్ట్గా ఈ 2 ఈవెంట్స్లో ఏదని తెలియదు. నీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుందేమో అని క్వశ్చన్ ప్రీ వెడ్ షూటింగ్లో అయితే తూచ్ ప్రపోజల్స్ అవి అసలు నేను చెప్పలేదు కూడా. సో ఆబ్వియస్లీ మన బ్యాచులర్స్ దేయా. ఓకే, యా నిజం. సో యూ లూజ్ ఇట్. ఈ పాయింట్ సో 3A. ఓకే, ఇంకొక 2 ఉన్నాయి, అవి కూడా అడగనా? అడిగేసి. ఓకే, 5 అడుగుదాం అనుకున్నాను, బట్ ఇంకొక 2 ఎక్స్ట్రా లిస్ట్ అవుట్ చేశాను. స్కోర్ ఎంత నాది? 3 out of 5. వెరీ బ్యాడ్. సో ఆ 2 కూడా అడిగేద్దాం. ఓకే, బయటపడతాడు. సో ద 6th క్వశ్చన్ ఈస్, నాకైతే ఐ థింక్ వీఆర్ ఇనఫ్. ఈ 5 క్వశ్చన్స్తో ఈ వ్లాగ్ కంప్లీట్ చేద్దాం. ఈ 2 ఉన్నాయి కదా, అట్లీస్ట్ 5 వస్తుంది స్కోర్ నీకు. ఓకే చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ గిఫ్ట్ దట్ యు గేవ్ టు మీ? దట్స్ వెరీ ఈజీ అమ్మా. చార్మినార్ నుంచి ఫస్ట్ టైం తనకి నేను బ్యాంగిల్స్ తీసుకెళ్ళాను, పెద్ద సైజ్ బ్యాంగిల్స్ తీసుకెళ్ళాను. ఇప్పటికీ బ్యాంగిల్ సైజ్ 2.4 అయితే 2.6 తీసుకొచ్చాడు. అవేమో నాకు వేసుకుంటే ఇట్లా అంటే కింద పడిపోతాయి, ఎడదాకా వచ్చేస్తుంది అనమాట. బట్ నేను ఇప్పటికీ అవి ఉంచుకున్నాను, నాకు ఉపయోగపడకపోయినా కానీ. ఎందుకంటే నేను అడుగుతూ ఉంటా, అవి ఉన్నాయా అని చెప్పి. ఓకే, 4. You scored 4. So the 7th question is, after marriage, where is our first unplanned date? అంటే మన ఇద్దరమే వెళ్ళాము. ఓకే, అండ్ దట్ ఈస్ వెరీ అన్ప్లాన్డ్. డేటా? డేట్ డిన్నర్. ఓకే, దట్స్ మర్చిపోయాను కెఫే పేరు. ఆగు, మనం గోకాటింగ్కి వెళ్ళి వస్తూ తస్కా కదా. ఓకే, నాకు కరెక్ట్గా పేరు మర్చిపోయాను. మనకి గండిపేట దగ్గర ఉంటుంది తస్కా. సో 2 క్వశ్చన్స్ అవన్నీ నాకు దాన్ని ఏమంటారు ఎక్స్ట్రా క్వశ్చన్స్. సో నేను 5కి పెళ్లి చూపులు ఎప్పుడో అది మిస్ చేసావు, అది గుర్తులేదు నీకు. అవన్నీ లెక్కలో మిస్ చేసావు. నేను చెప్తా, నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఇంకొకటి 5 పాయింట్స్ ఫస్ట్ టైం అది మిస్ చేసా. ఏం మిస్ చేయాలి? 5 out of 7. నిజం చెప్పాలంటే 7లో 6 కరెక్ట్గానే చెప్పాను, 7th కూడా కరెక్ట్గానే చెప్పాను, పార్షియల్గా చెప్పాను. ఓకే, 70% కంటే ఎక్కువే కాబట్టి యూ పాస్డ్. సో మొత్తానికి కొంచెం నా మెమరీ పవర్ని బాగానే గుర్తుపెట్టుకొని క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను. అక్కడ కొంచెం అటు ఇటు అయినా. నేను లిస్ట్ అవుట్ చేసినప్పుడు కూడా 7 క్వశ్చన్స్లో ఈజీ, మోడరేట్, హార్డ్ పర్సంటేజెస్తో క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారు కదా, అలానే చేశాను. బట్ నాకు అన్నీ ఈజీ అబ్బా. అన్నీ ఈజీ అయినప్పుడు 7 out of 7 రావాలి. అది వచ్చాయి, రాలే. 6.5 వచ్చింది నాకు. 6.5 ఎక్కడ, 2. ఓకే, చాలు ఇంకా ఈ రోజుకి ఈ టెస్టింగ్ చాలు. థ్యాంక్ యూ. Okay, thank you everyone, thanks for watching. So please do watch our videos and shower us some love by subscribing our channel.
సో ప్లీజ్ డూ వాచ్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సంతోష్ అండ్ Navya forever. Bye bye. Bye bye. Thanks for watching.